ఎర్త్ డే. దీన్ని ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 22 జరుపుకుంటున్నారండి. ఇది ఎలా ఈ మూవ్మెంట్ స్టార్ట్, ఇట్ ఈస్ ఎ మూవ్మెంట్ అనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ స్టార్టెడ్ బై ఎ కామన్ పీపుల్. సో ఒక ఆవిడ రేచల్ కార్సన్ అని, ఆవిడ యుఎస్లో ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగిపోయిన టైంలో ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఇట్ గుడ్ ప్రాస్పెక్టస్, అంటే స్మెల్ వస్తుంది అనుకోండి, పొగ వస్తుంది అనుకోండి, అబ్బా మంచిగా డెవలప్ అవుతున్నాం అనుకునేవాళ్ళు వాళ్ళు. సో అలాంటి పబ్లిక్ ఉన్న ప్లేస్లో ఆవిడ కేర్ఫుల్గా నేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎలా స్ట్రగుల్, ప్రతిదీ ఎలా డిటరేట్ అవుతుంది, ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఈ పొల్యూషన్ అనేది, ఇండస్ట్రియలైజేషన్ అనేది ఆవిడ ఫ్రెండ్స్ అంతా డిస్కస్ చేస్తూ ఒక బుక్ రాశారనమాట. దాన్ని ఎట్లయినా పబ్లిక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో టు ది గవర్నమెంట్ అథారిటీస్కి అందరికీ పబ్లిక్ అవేర్నెస్ రావడానికి ఆవిడ ఒక బుక్ రాశారు. కానీ అది చాలా వైడ్ సర్క్యులేషన్ అయ్యి, సో తర్వాత ఒక పొలిటీషియన్ విస్కాన్సిన్ అనే స్టేట్లో అతను దాన్ని నోట్ చేశారు. తర్వాత యూత్ని మోటివేట్ చేశాడు. అంటే లైక్ అప్పుడు ఒక అతన్ని ఐడెంటిఫై చేశారు. ఆయన ఈ యాంటీ వార్ మీద ఉన్న అతన్ని తీసుకొచ్చి ఈ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో తీసుకెళ్ళి ప్రచారం చేయమని చెప్పినప్పుడు చాలా స్పందన అనమాట ఈ ఘాట్. సో అది ఇది దానివల్ల ఆల్మోస్ట్ లైక్ అది 62లో ఆ బుక్ రాస్తే 69 70కి ఎన్విరాన్మెంటల్ యాక్ట్, తర్వాత ఈపీ అని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీని స్టార్ట్ చేయడానికి, అక్కడ అసలు యాక్ట్స్ రావడానికి, అన్ని ఎనాక్ట్ చేయడానికి అన్నిటి మీద. సో అది ఉపయోగపడింది. ఆ తర్వాత దాని సబ్సిక్వెంట్గా మొత్తము 140 కంట్రీస్ కి స్ప్రెడ్ అయ్యి అందరూ ఎర్త్ సమ్మిట్ చేసుకోవడం జరిగింది. సో అలా ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇది అబ్జర్వ్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ఎ మూవ్మెంట్ అనమాట. అంటే గివింగ్ అవేర్నెస్ అబౌట్ ద యాక్టివిటీస్ బోత్ టు ద పబ్లిక్ యాజ్ వెల్ as టు ద గవర్నమెంట్. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఇప్పుడున్న ప్రాబ్లం, డెవలప్మెంట్ కావాలనుకుంటున్నాం, బట్ దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఎలా సస్టైనబిలిటీగా చేసుకోవాలనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు మనం చూసుకుంటే డే టు డే లైఫ్లో మనకి ఉన్న ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ఏమున్నాయి అని అంటే, ప్రతిదీ మన న్యాచురల్ రిసోర్సెస్ ఏమైపోతున్నాయి, ఎలా పొల్యూట్ అవుతున్నాయి, వాటిని పొల్యూట్ కాకుండా ఎలా చేయొచ్చు, టెక్నాలజికల్గా ఎలా దాన్ని ఇది చేయాలి, ప్లస్ మనం బాధ్యత పరంగా ఎలా ఉండాలి అని. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పర్సన్ అనుకోండి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి నుంచి ఇంట్లో. సో ఇప్పుడు మనము ఎట్లా మన ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాము, ఎంత తక్కువ ఎనర్జీ తోటి మనం ఉండగలము. అంటే ఇప్పుడు చూస్తే ఎట్లుందంటే, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ఏంటంటే మంచి అంటే దొరుకుతున్నాయి మంచి ఫెసిలిటీస్, ఎనర్జీ స్పెండ్ చేస్తాం. ఇప్పుడు మనకు కంఫర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు సమ్మర్లో అనుకోండి ఏసీ ఆన్ చేసుకొని ఉండగలం. సో ఏసీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ప్రతి రిసోర్స్ని ప్రతి మనిషికి అందేలా చేసుకుంటే మన ఎర్త్ మీద ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారో ఎనర్జీ తోటి, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి. సో ఒక అమెరికన్ లైఫ్ స్టైల్ ఇక్కడ ఇండియాలో ప్రతి ఒక్క వ్యక్తి, వరల్డ్లో థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న ప్రతి వ్యక్తి అదే ఎంజాయ్ చేయాలి. అలానే మనం కారు వాడాలి, ఇల్లు మంచిగా ఉండాలి, ఏసీతో ఉండాలి, ఇట్లా ప్రతి ఒక్కరు అనుకుంటే మనకున్న రిసోర్సెస్ మనకు సరిపోవు అనమాట. సో అట్లాంటప్పుడు ఈక్విటబుల్ ఎలా ఈ రిసోర్సెస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఎంత మనము తక్కువ ఎనర్జీ తోటి మనము ఉండగలము. మనం తక్కువ అంటే మన కన్జ్యూమరిజం, ఇప్పుడు చూడండి మనము వీ కెన్ అఫోర్డ్ అనుకోండి 100 pairs 200 pairs మనం కొంటాం, ఇంక్లూడింగ్ మన చెప్పులు అయితేనేం, బట్టలు అయితేనేం, కార్లు అయితేనేం, ఇంట్లో గ్యాడ్జెట్స్ అయితేనే. సో ఇలా మనము ఈ వస్తువులన్నీ మనము ఇలా కొనగలుగుతున్నాం. బట్ అట్ ద సేమ్ టైమ్ అదర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దోస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ. అందువల్ల మనం బాధ్యతగా ఉంటే ఎక్కువ కొంచెం తక్కువ పెట్టుకుంటే మిగతా వాళ్ళకు కూడా ఆ రిసోర్సెస్ అందరికీ కంఫర్టబుల్ లైఫ్. అట్లీస్ట్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది, అందరూ కొంచెం కంఫర్ట్గా, లేకపోతే ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళందరూ చనిపోవడం కంటే, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ఈక్వల్ న్యాచురల్ రిసోర్స్ అవైలబిలిటీ వాళ్ళకి. అది ఒకటి మెయిన్గా మనం చూడాల్సింది. నెక్స్ట్ ఏంటంటే, ఏ వేస్ట్ అనుకోకూడదు మనం. సో దాన్ని ఒక రిసోర్స్ కింద అనుకునే పరిస్థితి రావాలి. అంటే మన ప్రోడక్ట్ మేకింగ్లోనే ఇది ఎక్కువ డ్యూరేషన్ ఉండే ప్రోడక్ట్స్ చేయాలి. కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం, పాత వస్తువులు అయితే ఎక్కువ రోజులు వస్తాయి, ఇప్పుడు అంత డ్యూరబిలిటీ లేవు అంటూ వస్తున్నారు. సో దట్ టైప్ ఆఫ్ మార్కెట్ స్ట్రాటజీని మనం లేకుండా చూడాలి. సో ప్లస్ ఒక ప్రోడక్ట్ చేసేటప్పుడు వచ్చే వేస్ట్ని మళ్ళీ ఇంకా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, మళ్ళీ లేకపోతే ఆ ప్రోడక్ట్ వేస్ట్ అయిపోయి బయటికి పడేయకుండా దాన్ని రీసైకిల్ అలా చేయాలి.
దాని నుంచి మళ్ళీ రికవరీ ఆఫ్ మెటీరియల్స్ దేనికి వాడాలి అంటే దాన్ని సర్క్యులర్ ఎకానమీ అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సో ఆ సర్క్యులర్ ఎకానమీ ప్రిన్సిపల్స్ తగ్గట్టు మనం ప్రతి వేస్ట్ అనేది ఉండదన్నమాట, దాన్ని మళ్ళీ మనం వాడుకోవాలి, ఆ టెక్నాలజీ రావాలి. సో ఇంకా ఇప్పుడు మనం ప్లాస్టిక్ అంటున్నాం, మనం ప్లాస్టిక్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకున్న సివిక్ సెన్స్, అంటే మనం దాన్ని ఎలా జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలో అలా డిస్పోజ్ చేయలేకపోతున్నాం. సో దాన్ని ఎక్కడంటే అక్కడ పడేయడం ఏమవుతుంది, మనకి ఆ సెన్స్ లేక అవి ఒకటేమో చోక్ అయిపోయి ఫ్లడ్స్కి రీజన్ అవుతున్నాయి, ఒకవైపు ఎనిమల్ ఫుడ్లో అవి ఫుడ్ దాంట్లో పెట్టినందువల్ల ఎనిమల్స్ దాన్ని కన్జ్యూమ్ చేసుకొని అఫెక్ట్ అవుతున్నాయి. సో మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు మనకి, ఎలా వేస్ట్ని ఎట్లా డిస్పోజ్ చేయాలి. మనకే ఇప్పుడు చాలా ఇంట్లోనే ఎన్ని ప్రోడక్ట్స్ వాడతామో ఈచ్ దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది మనకు తెలియదు. సో మనకు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని మనం పెడుతున్నాము, బట్ వాటిలో డిఫరెంట్ ఐటమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇంకోటి మనం కూడా గవర్నమెంట్ తరపు నుంచి కానీ రెసిడెన్స్ సెక్టర్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఎక్కడ వేస్ట్ డిస్పోజ్ చేయాలి అనేది మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టడం, దాన్ని వెంటనే తీసుకెళ్ళడం, దాన్ని ప్రాపర్గా అక్కడ ట్రీట్ చేయడం, ఇవన్నీ డెమోన్స్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్కి ఆ ఆ నమ్మకం రావాలి. సో ఇలా చేస్తున్నారు, మనం ఇలా సెగ్రిగేట్ చేస్తే ఇలా చేస్తున్నారు, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎట్ యంగ్ ఏజ్. సో ఇవన్నీ మనము నేర్పాల్సి ఉంటుంది పిల్లల నుంచే, మనం పెద్దవాళ్ళము ప్రాక్టీస్ చేయాలి. సో అలానే వాటరు మనకి యాక్చువల్గా ప్రతి ఇయర్ చూసుకుంటే వాటర్ త్రూ రెయిన్ ఫామ్ వచ్చేది పెద్దగా మార్పు లేదు, కానీ బట్ వచ్చే పీరియడ్లో మార్పు ఉంది. అంటే ఒక్కసారి ఎక్కువ వాటర్ మనకి రిసీవ్ చేస్తున్నాము. అలాంటి ప్రాబ్లంలో మనం మెయిన్గా మనం అడాప్ట్ చేయాల్సింది వాటర్ని ఎలా మేనేజ్ చేయాలని. సో ఎక్కడికక్కడ అంటే అన్ని తీసుకుపోయి ఎక్కడో ట్రీట్ చేయకుండా ఎక్కడికక్కడ, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ వేస్ట్ వాటర్ని కొన్ని మైల్స్ తీసుకెళ్ళి ట్రీట్ చేయాలనుకోండి కష్టం. సో ఎక్కడికక్కడ వాటర్ని తీసుకొని మనం ట్రీట్ చేసామనుకోండి, ఆ వాటర్ని అక్కడే రీయూజ్ చేసే పరిస్థితి తెచ్చామనుకోండి, మనం బెటర్ వాటర్ మేనేజ్మెంట్, ఫ్లడ్స్ రాకుండా వచ్చిన వర్షాన్ని ఎక్కడికక్కడికి మనము భూమిలోకి అంటే వాటర్ హార్వెస్టింగ్ చేసే పరిస్థితులు, ఇవన్నీ మనము అంటే మేనేజ్మెంట్ అంటారు ఇవన్నీ. సో ఈ ప్రాసెస్లన్నీ మనం అడాప్ట్ చేసుకోకపోతే విత్ గుడ్ ప్లానింగ్ మనం సివియర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం అర్బన్ ఏరియాస్ అన్ని. బట్ ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా మనకి మెయిన్ వాటర్ కన్సంప్షన్ వచ్చేసి అగ్రికల్చరల్ యాక్టివిటీ. సో అగ్రికల్చరల్ యాక్టివిటీలో కూడా మనం ఏం చేస్తున్నాం, పెస్టిసైడ్స్ వేస్తున్నాం, ఫెర్టిలైజర్స్ వేస్తున్నాం, ఆ వాటర్ని మళ్ళీ వాటర్ బాడీలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే త్రూ రన్ ఆఫ్ వర్షం పడినప్పుడు అదంతా వెళ్ళిపోయి అక్కడ ఉన్న లేక్లోకే ఆ పెస్టిసైడ్స్ అన్ని వెళ్ళి అక్కడ కలుస్తున్నాయి, ఫెర్టిలైజర్స్ అన్ని వెళ్ళి ఆ లెగ్స్లోకి వెళ్తాయి, అక్కడ మనకి ఆల్గే రావడము, వాటర్ హైసింత్ రావడం. సో ఇవన్నీ ప్రాపర్గా మనం ఏంటంటే ఇంక్లూడింగ్ వీ హ్యావ్ టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ, ఎక్కడ వృధా పోకుండా దాన్ని ఏం చేస్తే దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు అగ్రికల్చర్ రన్ ఆఫ్ ఉంది, ఆ వచ్చే వాటర్ని మనం ఒక చోట ఒక దగ్గరికి ఒక గుంటలో పడేటట్టు చేసుకొని అక్కడ మళ్ళీ న్యూట్రియంట్స్ని ఇవన్నీ హోల్డ్ చేసేసుకొని మనం మిగతా వాటర్ని వెళ్ళేటట్టు, అలానే వెట్లాండ్ సిస్టమ్స్ టు ప్రొటెక్ట్ వాటర్ బాడీస్. సో ఒకవేళ న్యాచురల్ వెట్లాండ్ లేకపోతే మ్యాన్ మేడ్ కన్స్ట్రక్టెడ్ వెట్లాండ్స్ పెట్టడము. సో మన ఇళ్లలో వచ్చే సీవేజ్ని కూడా ప్రాపర్గా న్యూట్రియంట్స్తో సహా మనం రిమూవ్ చేసి మనం అప్పుడు కానీ వాటర్ బాడీస్లో వదలకపోవడం. చూడండి అర్బన్ ఏరియాస్లో మనకి ఎస్టిపీలు ఉన్నాయి, కానీ న్యూట్రియంట్ రిమూవల్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద లేక్స్లో ఏమవుతుంది, మీకు ఈ వాటర్ హైసింత్, ఆల్గే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో అందువల్ల ప్రతిదీ మనము వేస్ట్గా చూడకుండా చేయడము, తర్వాత వాటిని టెక్నాలజికల్ పరంగా ఇంటర్వ్యూన్ అయ్యి వాటిని మన యూత్ని అంతా డైవర్ట్ వాటికి ఆ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయమని చెప్పి మనం ఆ టెక్నాలజీస్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకొకటి మనము అర్బన్ ఏరియాస్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఫేస్ చేస్తున్నాము. సో మనకేంటంటే క్లీన్ ఫ్యూయల్ అనేది ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ అంటున్నాము. ఎలక్ట్రిసిటీ రావాలంటే అగైన్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్, మళ్ళీ బర్న్ కోల్ ఎక్కడైనా చేయాలి. అది రెన్యూబుల్ ఎనర్జీ స్కోప్ పొటెన్షియల్ ఎంత. సో మనం దానికోసం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది డెవలప్ చేస్తే ఎలా మనం తగ్గించగలము. తర్వాత వెహికులర్ ఇంటర్వెన్షన్స్, అంటే వెహికల్లో ఈ పొల్యూషన్ ఎమిషన్స్ లేకుండా మనము క్యాటలిస్ట్ డెవలప్మెంట్, క్లీన్ ఫ్యూయల్, తర్వాత బ్లెండింగ్ విత్ డిఫరెంట్ అగ్రిగేట్స్, తర్వాత ఈ ఫ్యూయల్ని సో టు రెడ్యూస్ ద ఎమిషన్స్. అలానే హైడ్రోజన్ ఎనర్జీ మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది వెహికులర్ అప్లికేషన్స్కి.
సో ఇంకా దాంట్లో ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని హైడ్రోజన్ ఎలా క్యారీ చేయాలి వెహికల్లో అనేది స్టిల్ ఛాలెంజ్. సిలిండర్లోనా లేకపోతే ఏదైనా మెటీరియల్ స్టోర్ చేసా, సో సిలిండర్లో చేస్తే సేఫ్టీ ఇష్యూస్ ఏంటి, తర్వాత ఇఫ్ యూ స్టోర్ ఇన్ మెటీరియల్స్ అగైన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ దట్ హైడ్రోజన్ ఫర్ అప్లికేషన్స్, బరువు లేకుండా చూడటం, ఇటువంటి రీసెర్చ్ దాంట్లో జరుగుతూ ఉందనుకోండి. బట్ సో మనం మెయిన్గా ఏంటంటే ఈ 2 స్ట్రోక్ ఇంజన్స్లో ఎక్కువ ఎమిషన్స్ వస్తాయి, డీజిల్ ఇంజన్స్లో ఎక్కువ ఎమిషన్స్ వస్తాయి. సో వీటిని మనము ఏదైనా ఇంకేదైనా ఫర్దర్ ఫిల్టర్స్ ఏదైనా వాడి టు కంట్రోల్ దట్ పొల్యూషన్ ఏదైనా దాన్ని ప్లాన్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం రోడ్ కన్స్ట్రక్షన్ డస్ట్ని ఎలా చేయాలి, రోడ్ సైడ్ డస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీట్గా ఉండడం, రోడ్ సైడ్స్ అంతా ప్రాపర్ వెజిటేషన్తో కవర్ అయి ఉండడము, ఇవన్నీ మనం ఎన్షూర్ చేసుకోవాల్సినవి అనమాట. వెహికులర్ పొల్యూషన్ అలానే రోడ్ సైడ్ డస్ట్ లేవకుండా ఎలా చేసుకోవడం. ఇంకా ఇండస్ట్రీ పరంగాకి వెళ్తే ఇండస్ట్రీ పరంగా కూడా కోల్ ఫైడ్ బాయిలర్స్ ఉంటాయి. సో అవి టెక్నాలజీస్ ఉన్నాయి కానీ అవన్నీ జాగ్రత్తగా అడాప్ట్ చేసే విధానం చూడడము. సో అలానే కొన్నిసార్లు మనకి కొన్ని ఇండస్ట్రీస్ నుంచి మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. సో అక్కడ టెక్నికల్గా ఏమి మనము చేయాల్సి ఉంటుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అది ఇంప్లిమెంట్ చేయడము. సో ఇవన్నీ మనం ఇమీడియట్ ఇవన్నీ అదే లైక్ సి హౌ ఫాస్ట్ యూ రియాక్ట్ అండ్ దెన్ మీరు ఎలా వాటికి టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో మనం కొంత మన హెల్త్ పరంగా లేకపోతే మనం హెల్త్ పరంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఎన్విరాన్మెంట్. మనం హెల్త్ పరంగా ఎకనామికల్లీ బర్డన్ అవుతున్నారు ప్రజలందరూ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇష్యూస్ తోటి. సో అది మనము జాగ్రత్త చూడాలి. ఇంకా క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణం ఎక్కువ వేడైపోతుంది, ఎక్కువ ఫ్లడ్స్ వస్తున్నాయి, డ్రాట్స్ వస్తున్నాయి. దీనికి చాలా రీజన్స్. ఒకటి ఏంటంటే మన సోలార్ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది, మన ఎర్త్ రొటేషన్ మీద ఆధారపడి ఉంటుంది, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ కంపోజిషన్ మీద, వాటి క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇట్స్ ఎ కాంప్లెక్స్, క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎ కాంప్లెక్స్. మళ్ళీ ఈ ఎరోజోల్స్ వాట్ ఎవర్ ద స్మాల్ డస్ట్ ఏదైతే అవుతుందో, లైటర్ పార్టికల్స్ అవి ఏమవుతాయంటే అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట క్లైమేట్ని. సో ఇంత కాంప్లెక్స్ స్టడీని మనం అంటే క్లైమేట్ చేంజ్ని లేకుండా, క్లైమేట్ చేంజ్ అవ్వకుండా చూడాలనే టెక్నాలజీస్ ఏంటి, అలానే లేకపోతే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మనం దాన్ని క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ టెక్నాలజీస్ అంటాం. వాటిని క్లైమేట్ చేంజ్ కానీకుండా ఎలా చేయొచ్చని. బట్ క్లైమేట్ చేంజ్ అడాప్షన్ అంటే మనమేం అడాప్ట్ అవ్వాలి. సో మనం దానికి ఎలా అడాప్ట్ అవ్వాలి, ఏ పంటలు ఎప్పుడు పండించాలి. ఇప్పుడు ఎక్కువ వేడైపోతే ఆ పంట పండదనుకోండి. సో యూ హ్యావ్ టు షిఫ్ట్ ద టైమింగ్స్ అండ్ దెన్ వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ అగ్రికల్చర్ మెయిన్. దానికి మన అది లేకపోతే మనకు ఫుడ్ లేదు. సో హౌ దే హ్యావ్ టు అడాప్ట్ అండ్ మనం కూడా ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ క్లైమేట్ చేంజ్ అదే ఉన్నప్పుడు అడాప్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అలానే మిటిగేషన్ మీద మన చేతిలో ఎంతవరకు ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో బట్ ఇప్పుడు మన మెయిన్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ అవేర్నెస్. సో ఏ పని మనం చేయాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనకున్న రిసోర్సెస్ ఎంత, దేనికి ఎంత వాడుతున్నామో దాని సర్క్యులర్ ఎకానమీ తోటి మళ్ళీ మనం సస్టైనబుల్గా చేసుకోగలమా. సో ఈ బాధ్యత మన మీద చాలా ఉందన్నమాట. సో అలా మనము ఈ ఎర్త్ డే రోజు వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ విత్ యూత్. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ how earlier decisions have brought the problems, environmental problems, how we have to think and cautiously take the developmental decisions, ఎంత కాన్షియస్గా ఉండాలి. సో ఇప్పుడు ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీని మనం ఎన్విరాన్మెంటల్ పరంగా ఎలా ఆలోచించాలి. సో దిస్ we have to take up among the youth and then into the children, so to safeguard our earth.